హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ స్టీచ్. నా పేరు వచ్చేసి సతీష్. ఇక్కడ ఎల్బీనగర్లో హైదరాబాద్లో ఉంటానండి. నేను వెస్టీజ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కొంతకాలం నుంచి వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ పార్ట్ టైమ్గా. నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇది చేసుకుంటున్నాను. కారణం ఏంటంటే నాకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతో ఇందులో వర్క్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ చాలా బాగుంది. అయితే మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రొడక్ట్స్ ఏంటంటే నేను రెగ్యులర్గా మా ఇంట్లో వాడుకున్న హోమ్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఇవి రెగ్యులర్గా మనకి వెనకాల రైస్ బ్రైన్ ఆయిల్, ముందర ఫ్లోర్ క్లీనర్స్, అక్కడ బ్రేక్ఫాస్ట్ సెరల్స్, మౌత్ వాష్ అండ్ సోప్ ఉన్నాయి కదా. ఇవి మనం రెగ్యులర్గా హోమ్ నీడ్స్. ఇవి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు రెగ్యులర్గా వాడుకునే ప్రొడక్ట్స్. అయితే ఇవి ఇక్కడ మీకు చూస్తున్న ప్రొడక్ట్స్ వచ్చేసి నేను డబ్బులు పెట్టి కొనలేదు ఫ్రెండ్స్. ఇది నాకు ఫ్రీగా వచ్చినాయి. సో ఎలా వచ్చినాయి అంటే ఇది మనకు కంపెనీలో ఒక ఆఫర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటిదంటే సిఎన్సి ఆఫర్. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ మీన్స్ మనం చేసింది రెగ్యులర్గా చేయడం. అంటే ఇప్పుడు మనం బయట డీమార్ట్లో కానీ లేకుంటే రిలయన్స్ మార్ట్లో కానీ ఇంకా సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా కానీ పర్ మంత్ అంటే నెల ఖచ్చితంగా ప్రొడక్ట్స్ కొనడానికి వెళ్తుంటాం కదా. ఒక నెల కొంటామా, ప్రతి నెల కొంటామా? ప్రతి నెల కొనుక్కోవడానికి పోతుంటాం కదా. సో అలా పోయినప్పుడు మీరు ఒకసారి ఆలోచించారా, రెగ్యులర్గా నేను ఇదే మార్ట్కో అంటే డీమార్ట్కో లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇక్కడికే రెగ్యులర్గా వస్తున్నాను, వాళ్ళు ఏం ప్రమోట్ చేయకపోయినా నేనే వస్తున్నాను, కానీ నాకు ఏమైనా బెనిఫిట్స్ వస్తుందని ఆలోచించిరా? బెనిఫిట్స్ ఏమి ఉండదు. మీరు డబ్బులు ఇస్తారు, వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకుంటారు, తెచ్చుకుంటారు, వాడుకుంటారు, అంతే కదా. సో దానివల్ల మీకు వచ్చే బిజినెస్ అంటే బెనిఫిట్ కానీ ఏమి ఉండదు. కానీ అక్కడ చూడండి ఒకసారి, మీరు 4,000 పెట్టండి, 10,000 పెట్టండి, ఎంతన్నా పెట్టండి, అక్కడ మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ కాదు కదా. కనీసం క్యారీ బ్యాగ్ కూడా ఫ్రీగా ఇవ్వట్లేరు ఇప్పుడు ప్రజెంట్. క్యారీ బ్యాగ్ కూడా మనకు ఛార్జ్ చేస్తున్నారు. సో కానీ నేను అది ఆలోచించి రెగ్యులర్గా నేను కూడా అక్కడనే చేసేది, కానీ అదే ఆలోచించి ఏం బెనిఫిట్ జరగట్లేదు కదా అని ఆలోచన చేసి షాప్ చేంజ్ చేశాను. ఇది మనం రెగ్యులర్గా వాడే డీమార్ట్, రిలయన్స్ మార్క్, ఈ సూపర్ మార్కెట్స్ అనేది టోటల్గా స్టాప్ చేసేసి వెస్టేజ్ షాప్లోకి చేంజ్ అవ్వడం వల్ల నాకు ఒక 4 నెలలు రెగ్యులర్గా అక్కడ కొనేది ఏదో ఇక్కడ నెల ఖచ్చితంగా కొనుక్కోవడం వల్ల నాకు 5వ నెల వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఇవి ఒక 2,500 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్. ఇవి ఎట్లాగో మనం బయట తీసుకుంటాం కదా, ఆ బయట తీసుకునేది ఏదో ఇలా తీసుకున్నప్పుడు మనకు క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తుంటాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్తో పాటు బిజినెస్ అవకాశం ఉంది, దాంతోపాటు ఇలా ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా వస్తుంటాయి. సో బయట ఎక్కడన్నా ఈ అవకాశం ఉందా ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి. ఒక 2,500 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, క్యారీ బ్యాగ్ అంటే ఒక 10-15 రూపాయల క్యారీ బ్యాగ్ కూడా మనకు ఫ్రీ ఇస్తలేరు. అలాంటిది ఒక 2,500 రూపాయల ప్రొడక్ట్స్ అనేది మనకు ఫ్రీ ఇవ్వడం అంటే ఇది మీకు డీపీ ప్రైస్ చెప్తున్నది. దీన్ని ఎంఆర్పి చూసుకుంటే 3,000 పైనే ఉంటుంది. సో ఈ బిజినెస్లో ఉన్న ఒక గొప్ప బెనిఫిట్ ఏంటంటే మనకి ఇది ఖచ్చితంగా మనం 4 నెలలు తీసుకున్నాక 5వ నెల మీరు రెగ్యులర్గా మా దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఈ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పేసి కంపెనీ మనకి ఇస్తుంది. సో క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతుంటాము. అలాగే దీంట్లో కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల సో దీంట్లో మనం ఇది ఒక బిజినెస్గా అంటే కెరియర్గా ఆప్షన్ తీసుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. అయితే ఇలా మనకు ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత వాడుకుంటే మీకు మనకు నచ్చినాయి అనుకోండి, నచ్చితే రెగ్యులర్గా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ నచ్చలేదు అంటే మీకు బయట ఎక్కడ కూడా ఇవ్వని ఒక ఆప్షన్ ఏంటంటే రిటర్న్ చేయొచ్చు. సో రిటర్న్ ఆప్షన్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు నచ్చలేదంటే ఒక 30-40% యూజ్ చేసిన తర్వాత కూడా కంపెనీ రిటర్న్ చేస్తే మనకు 80% అమౌంట్ అనేది మనకు రిఫండ్ చేస్తుంది కంపెనీ. సో రిఫండ్ చేస్తుంది అన్నప్పుడు ఆలోచన చేయండి. రిటర్న్ పాలసీ ఉందన్నప్పుడు ఆలోచించండి ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో. సో నేను ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకేనా. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు బయట కొన్ని ఉన్నా కూడా మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది లేకుండా ఉంది. ఇక్కడ జస్ట్ షాప్ చేంజ్ చేసి ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల నాకు ఇలా ఒక 4 నెలల తర్వాత 5వ నెలకి ఇలా ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చింది. సో ఇదే ఆపర్చునిటీ మనకు అందరికీ ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. సో ఇదేందో మీకు తెలుసుకోవాలనుకుంటే, ఈ బిజినెస్ ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ ఏంది తెలుసుకోవాలనుకున్నా, దీంట్లో మనకు ఇన్కమ్ ఎలా వస్తుంది, ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకున్నా నాకు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా పర్లేదు, వాట్సాప్ చేసినా పర్లేదు. నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ అండ్ విష్ యూ బై.